మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ విశ్వంబర. ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ మల్నాడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. చిరంజీవి గారు, కీరవాణి గారి కాంబోలో వస్తున్నటువంటి 4వ చిత్రం ఇది. సినిమాటోగ్రఫీని చోటకే నాయుడు హ్యాండిల్ చేస్తుండగా ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్లను రామ్ లక్ష్మణ్ బృందం రూపొందిస్తోంది. విశ్వంబర అనే టైటిల్ 2024 సంక్రాంతి సందర్భంగా ఒక కాన్సెప్ట్ వీడియోతో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో ఒక శక్తివంతమైనటువంటి వస్తువు విశ్వంలో ప్రయాణించి భూమిపైకి చేరుకోవడం చూపించారు. ఈ మైథలాజికల్ ఫ్యాంటసీ అంశాలతో కూడినటువంటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. మెగాస్టార్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్స్ ఉన్నటువంటి రోల్లో కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు సినీ లీకు వర్గాల వారు. ఇక హీరోయిన్గా త్రిషా కృష్ణ నటిస్తుంది ఈ మూవీలో. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో అయితే టాక్ వినిపిస్తుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో మీనాక్షి చౌదరి, సురభి, హర్షవర్ధన్ వంటి నటులు కూడా కనిపించబోతున్నారని తెలుస్తుంది. షూటింగ్ 2023 అక్టోబర్ 23న హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో మొదలైంది. ఈ సినిమా కోసం 13 విభిన్నమైన సెట్లు వేశారని తెలుస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ గ్రాఫిక్స్ మరియు విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్కు కొంత ఆలస్యం అయితే అవుతుందని తెలుస్తుంది. ముందుగా విడుదల తేదీని జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ఖరారు చేశారు మేకర్స్. అయితే విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వలన ఆగస్టు 2025 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కోసం సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.